ఇంకా ఇవాళ సెషన్ లో మనం ఐపీ ఫస్ట్ ఇయర్ బాటనీలోని షార్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇవాళ పార్ట్ 1 ఫస్ట్ 5 to 6 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి, రేపటి సెషన్ లో మనం పార్ట్ 2 చేద్దాం. ఓకేనా? సో రెండు పార్ట్స్ మనం డిస్కస్ చేస్తాము. ఓకే, సో నా వాయిస్ అంతా క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ ఒక థమ్స్ అప్ ఇచ్చేసండి అందరూ. ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్? నా వాయిస్ అందరికి క్లియర్ గా వినిపిస్తుందా? ఎస్. గుడ్ ఈవినింగ్ అమ్మా, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఓకే, హాయ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చదువుకుంటున్నారా చక్కగాను? పదండి స్టార్ట్ చేద్దాం. సో మీ అందరి తరపు నుంచి చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ వస్తున్నాయి సార్, సపరేట్ కాదు, మాకు షార్ట్ క్వశ్చన్స్ సెషన్ కావాలనేసి. సో ఫైనల్ గా అది చేస్తున్నాం మనం. ఓకే, సరే. సో వాయిస్ అందరికీ క్లియరా? చాట్ సెక్షన్ లో ఒక క్లారిటీ ఇచ్చేసేయండి అందరూ. అందరికీ వాయిస్ క్లియర్ గా కనిపిస్తున్నదా? ఎస్, వాయిస్ క్లియర్ గా కనిపిస్తుందా? నమస్తే, నమస్తే. చెప్పండి అమ్మా. జువాలజీ కూడా చేస్తున్నాం అమ్మా, డోంట్ వరీ. ఓకే, విల్ బి డూయింగ్ జువాలజీ యాజ్ వెల్. ఓకే, ఎస్. ఓకే, సరే పదండి. మనం ఫస్ట్ లివింగ్ వరల్డ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ముందు ఏంటంటే లివింగ్ వరల్డ్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేవి కావు. లివింగ్ వరల్డ్ నుంచి ఎక్కువగా 4 మార్క్స్ వచ్చేవి కావు. ఎస్ఏక్యూస్ రాకుండా ఓన్లీ విఎస్ఏక్యూస్ వచ్చేవి. ఆ, ఏవైతే చిన్న చిన్న బుల్లెట్ క్వశ్చన్స్ ఉన్నాయో ఓకే 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేవి. కాకపోతే లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ లివింగ్ వరల్డ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, సో అందుకే మనం లివింగ్ వరల్డ్ లో ఉన్న ఈ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో ఆ క్వశ్చన్ కి కొంచెం మనం ఇంపార్టెన్స్ ఇస్తూ చదువుకుందాం. ఓకే, సరే. సో లివింగ్ వరల్డ్ లో ఏదైతే ఫస్ట్ క్వశ్చన్ అడిగారో దట్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై ఐడెంటిఫికేషన్ అండ్ నామెన్క్లేచర్. హౌ ఇస్ ద కీ హెల్ప్ఫుల్ ఇన్ ఐడెంటిఫికేషన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గనిజం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫికేషన్ ఇంకా నామెన్క్లేచర్ గురించి రాస్తారు. ఐడెంటిఫికేషన్ ఇస్ డిఫైన్డ్ as వెదర్ ఎ కల్చర్డ్ ఆర్గనిజం ఇస్ ఎంటైర్లీ న్యూ ఆర్ ఆల్రెడీ న్యూ. అంటే మనం ఐడెంటిఫై ఎప్పుడైతే చేస్తున్నామో అది పూర్తిగా ఏదైతే కలెక్ట్ చేసిన ఆర్గనిజం ఉందో అది పూర్తిగా కొత్తదా లేదంటే ఆల్రెడీ దాని గురించి మనకి తెలుసా అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. నామన్ అంటే ఒక సైంటిఫిక్ నేమ్ ఇస్తాము ఆ ఐడెంటిఫైర్ ఆర్గనిజం కోసం. సింపుల్. ఓకే, అది అన్నమాట దాని మెయిన్ మీనింగ్ అనేది మనం రాయాలి. ఇప్పుడు కీ ఎలా యూస్ఫుల్ ఐడెంటిఫికేషన్ ఇంకా క్లాసిఫికేషన్. కీ అంటే మనకు తెలుసు అదొక టాక్సానమిక్ లేడు. దాంట్లోని యాక్చువల్గా ఏవైతే ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ ఉన్నాయో వాటన్నిటిది ఒక లిస్ట్ ఉంది, వాటిది బేసిక్ కంపారిజన్ అనేది ఉన్నది, బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో ఫర్ సపోజ్ ఆ కీలో ఈ ఆర్గానిజం ఆల్రెడీ ఉన్నది అంటే మనం దానికి ఆ, మళ్ళీ ఇన్వెంట్ చేసినట్టు అవ్వదు. బట్ ఆ ఒక పర్టికులర్ జీనస్ ది ఇంకొక స్పీషీస్ మనకు దొరికింది, ఒక పర్టికులర్ ఫైలం ది మనకి ఇంకొక పర్టికులర్ ఫైలం అంటే యానిమల్స్ లోని ప్లాంట్ లో అయితే ఒక పర్టికులర్ డివిజన్ తో సంబంధించి అనుకోండి, అలాగనమాట. ఓకే, సో అది. ఓకే, సరే. సో ఇప్పుడు కీ ఇస్ అన్ టాక్సానమికల్ ఎయిడ్ యూస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ బేస్డ్ ఆన్ సిమిలారిటీస్ అండ్ డిస్సిమిలారిటీస్ మీద. ఓకే, కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ యూస్ చేస్తాము. ఓకే, ఈ పర్టికులర్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ పేరు ఏదైతే ఉంటుందో దాన్ని మనం కప్లెట్ అంటాము. ఓకే, ఈ నోట్స్ అన్ని నేను మీకు టెలిగ్రామ్ లో ఇచ్చేస్తాను. యూ విల్ హ్యావ్ ఆల్ ద నోట్స్ ఇన్ టెలిగ్రామ్, సో డోంట్ వరీ. ఇట్ రిప్రజెంట్స్ ద చాయిస్ మేడ్ బిట్వీన్ టూ ఆపోజిట్ ఆప్షన్స్. ఈచ్ స్టేట్మెంట్ ఇస్ ద కీ is called lead. Separate taxonomic keys are required for each taxonomic category, such as ఫ్యామిలీ కోసం, జీనస్ కోసం, స్పీషీస్ కోసం, ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం. ఓకే, అది అన్నమాట. సో బేసికల్లీ లివింగ్ వరల్డ్ నుంచి మీకు ఇదో క్వశ్చన్ వస్తుంది. దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ మన చాప్టర్ వచ్చేసి బయాలజికల్ క్లాసిఫికేషన్ గురించి మాట్లాడుతుంది. బయాలజికల్ క్లాసిఫికేషన్స్ లోని అన్నిటికన్నా ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే మీకు ఇప్పటివరకు ఈ 4 అంటే ఏంటో తెలుసా? ఇన్నిసార్లు ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు రిపీట్ అయింది. గత ఆ, 6-7 సంవత్సరాల్లోని 4 సార్లు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, అది కంబైన్డ్ విత్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఆంధ్ర ఇంకా తెలంగాణ ఇద్దరిని కలిపి చూసుకున్నట్లయితే దీస్ ఆర్ ద టైమ్స్ దట్ దిస్ క్వశ్చన్ హ్యాస్ బీన్ ఆస్క్డ్. అందుకే ఈ పర్టికులర్ నంబర్ అనేది యాడ్ చేశాను. ఓకే, కింగ్ హర్ష, అర్జున బ్యాచ్ క్లాసెస్ యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తారా? లేదమ్మా, అర్జున బ్యాచ్ క్లాసెస్ ఓన్లీ వేదాంత ప్లాట్ఫామ్ లోనే ఉంటాయి, యూట్యూబ్ లోకి ఉండవు. ఓకే, పదండి. సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ యూగ్లినోయిడ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి, ఇది మనం ప్రొటెస్టా గురించి మాట్లాడుకుంటున్నాం. సో ప్రొటెస్టాలో ఏదైతే మనకు తెలిసినట్లయితే ప్రొటెస్టాలో అన్ని ఆర్గానిజమ్స్ దే ఆర్ యూనిసెల్యులార్ అండ్ దే ఆర్ యూకారియోటిక్. ఓకే,
ప్రొటిస్టా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దే ఆర్ యూనిసెల్యులార్ అండ్ దే ఆర్ యూకెరియాటిక్. ఓకే. దాని తర్వాత క్లోరోఫిల్ ఏ ఇంకా బి ఉంటుంది, వాటిలోని కెరోటినాయిడ్స్ ఉంటాయి. సో దట్ మీన్స్ దే ఆర్ ఫోటోసింథటిక్. క్లోరోఫిల్ ఉన్నదంటే సింపుల్. ఫుడ్ రిజర్వ్ లోని పారమైలాన్ సైటోప్లాజం లో ఉంటుంది. 2 నుంచి 3 థైలకాయిడ్స్ ఉంటాయి క్లోరోప్లాస్ట్ లోని. దే హ్యావ్ అ మీజోకెరియాటిక్ న్యూక్లియస్. 2 అన్ఈక్వల్ ఫ్లాజెల్లా ఉంటాయి, ఒకటి పెద్దది ఉంటుంది, ఇంకోటి హెయిర్స్ తో పాటు ఇంకోటి చిన్నది ఉంటుంది. సెల్ వాల్ ఉండదు, ప్రోటీనేషియస్ పెలికల్ అనేది ఒకటి బయట ఉంటుంది. సో బయట సెల్ వాల్ లేకుండా ఒక పెలికల్ వచ్చేస్తుంది. ఓకే. అండ్ దే హ్యావ్ ఎన్ ఐ స్పాట్. ఇవి ఎక్కడ ఉంటున్నాయి అంటే వేటికి బేసిక్ గా ఇవి మెరైన్ ఇంకా ఫ్రెష్ వాటర్ లో ఉంటున్నాయి, పడల్స్ లో ఉంటున్నాయి. ఓకే. చిన్న చిన్న పడల్స్ ఏవైతే ఫామ్ అవుతాయో రెయిన్ వాటర్ నుంచి, అవి డిచెస్ లోని, పాండ్స్ లోని, స్ట్రీమ్స్ లో, లేక్స్ లో, రివర్స్. సో బేసిక్ గా ఎక్కువగా ఫ్రెష్ వాటరే. మెరైన్ కంప్లీట్ గా చూసుకున్నట్లయితే కొంచెం తక్కువ, ఎక్కువగా ఫ్రెష్ వాటర్ లోనే ఉంటాయి. ఓకే. 1000+ స్పీషీస్ ఉన్నాయి. ఓకే. అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఇస్ యూగ్లిన్. ఓకే. అర్థమైందా? ఓకే. రైట్. దీని తర్వాత చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనం గివ్ అ బ్రీఫ్ అకౌంట్ ఆన్ డైనోఫ్లాజెల్లెట్స్. ఇప్పుడు మీరు అందరూ అడుగుతున్నారు, ఏమిటి అడుగుతున్నారు? సార్ చదివితే 60 out of 60 పక్కన. 60 out of 60 పక్క ఎవరు గ్యారంటీ చేయలేరమ్మా. నేనే కాదు, ఎవరు చేయలేరు గ్యారంటీ. ఓకే. ఎందుకంటే 60 out of 60 రావడం అంత ఈజీ కాదు. మనం 60 out of 60 ఎప్పుడైతే తెచ్చుకుందాం అనుకుంటున్నామో మనం ఏం చేస్తామంటే బేసిక్ గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ చదవాలి. షార్ట్ క్వశ్చన్స్ కాకుండా మిగతా క్వశ్చన్స్ కూడా మీరు కూర్చొని చదవాలి. అప్పుడు మీరు 60 out of 60 ఈజీగా తెచ్చుకోవడానికి ఉంటుంది. లేదు అంటే మీరు ఎప్పుడైతే షార్ట్ క్వశ్చన్స్ చదువుతారో మీ 50 to 55 వరకు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఆ 5 to 6 మార్క్స్ డిఫరెన్స్ ఎఫర్ట్ లో ఉంటుంది అనమాట. ఏదైతే ఎక్స్ట్రా క్వశ్చన్స్ మీరు చదువుతారో 2 మార్క్స్, 4 మార్క్స్ కూడా. అది ఎక్కువగా మీకు 8 మార్క్స్ అయితే ఫిక్స్డ్ గా వస్తాయి, కానీ 4 మార్క్స్ ఇంకా 2 మార్క్స్ కొంచెం ఇటు అటు అవుతూ ఉంటాయి. అది అన్నమాట. నెక్స్ట్, give a brief account of dinoflagellates. Dinoflagellates are mostly marine and photosynthetic. ఓకే. ఇవి మెరైన్ ఎక్కువగా సీ వాటర్ లో ఉంటాయి. సెల్యులోస్ ప్లేట్స్ ఉంటాయి వీటి అవుటర్ సర్ఫేస్ లోని. ఓకే. వీటిలో కూడా 2 ఫ్లాజెల్లే ఉంటాయి. ఇంకా ఆ ఫ్లాజెల్లా ఏవైతే ఉన్నాయి స్పిన్నింగ్ మూమెంట్స్ చూపిస్తాయి. అందుకే వీటిని వర్లింగ్ వెబ్స్ అని కూడా అంటాము. న్యూక్లియస్ ఏదైతే ఉందో కండెన్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయి, హిస్టోన్స్ అనేవి ఉండవు. ఓకే. డైనోఫ్లాజెల్లెట్స్ లో నాక్టిల్యూకా అనే ఆర్గానిజం ఏదైతే ఉన్నదో ఎగ్జాంపుల్ గా అది బయోలుమినిసెన్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్స్ ఏవైతే మనం చూస్తున్నామో ఈ డైనోఫ్లాజెల్లెట్స్ లో నాక్టిల్యూకా అది అది కాకుండా గోనియోలాక్స్ ఏదైతే ఉన్నదో అది రెడ్ టైడ్స్ ఫామ్ చేస్తుంది మెడిటేరియన్ సీ లోని. అందుకే దాన్ని అక్కడ రెడ్ సీ అంటాం దాన్ని. ఇది ఒకటి. ఓకే. ఈ పర్టికులర్ ఏవైతే రెడ్ టైడ్స్ ఉన్నాయో దీని వల్ల ఫిషెస్ చనిపోతాయి, అది కూడా ఇంపార్టెంట్. ఈ 3 పాయింట్స్. ఇంకా మీదన వీటిలో ఏదైతే ఇవి మెరైన్, సెల్యులోస్, ఇంకా ఫ్లెజెల్లా, ఇంకా సెల్యులోస్ ప్లేట్స్. ఈ ఒక 5-6 ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు రాస్తారు అంటే మీకు క్వశ్చన్ ఆన్సర్ దొరికిపోతుంది. ఇప్పుడు ఇందులో ఈ క్వశ్చన్ మీకు 4 టైమ్స్ రిపీట్ అయింది. గత 7 to 8 years లో మీకు 4 టైమ్స్ ఈ క్వశ్చన్ రిపీట్ అవడం జరిగింది. సెకండ్ ఇయర్ కూడా చేస్తానమ్మా, డోంట్ వరీ, అందరికీ నేను చేస్తాను. ఓకే. ఒక పర్టికులర్ 2 మార్క్స్ క్వశ్చన్ కూడా చేస్తాను, 4 మార్క్స్ క్వశ్చన్ చేస్తాను, 8 మార్క్స్ అన్ని చేస్తాను. ఓకే. అదే అన్నమాట. నెక్స్ట్, గివ్ ద salient features అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్రైసోఫైట్స్. క్రైసోఫైట్స్ ది salient ఫీచర్స్ ఇంక ఇంపార్టెన్స్ ఏమిటని చెప్పండి. క్రైసోఫైట్స్ లోని డయాటమ్స్, ఇంకా డెస్మిడ్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ చెప్తారు. అవి ఫోటోసింథటిక్ అనేది చెప్తారు. దాని తర్వాత వీటిలో ఏదైతే సెల్ వాల్ ఉంటుందో, ఓకే, ఓవర్ ల్యాపింగ్ షెల్స్ ఫామ్ చేస్తుంది. ఓకే. అండ్ ఎపిథీకా అండ్ హైపోథీకా విచ్ ఫిట్ టుగెదర్ ఇన్ సోప్ బాక్స్ ఫామ్ చేస్తాయి. అందుకే ఈ ఓవర్ ల్యాపింగ్ షెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సోప్ బాక్స్ ఫామ్ చేస్తాయి. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అయిపోతుంది దానివల్ల. దాని తర్వాత ఈ సోప్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, దే ఆర్ ఇండిస్ట్రక్టబుల్. దాని తర్వాత ఇలా ఇలా ఉంటాయి అనమాట, సోప్ బాక్సెస్ లో ఉంటాయి అనమాట. డయాటమ్స్ ఆర్ లార్జర్ అమౌంట్ ఆఫ్ సెల్ వాల్ డిపాజిట్స్. ఓకే. ఈ పర్టికులర్ సెల్ వాల్ డిపాజిట్స్ ని మనం డైటమేషియస్ అర్త్ లేదంటే కేసల్గర్ అంటాము. ఇది మనకి ఇంపార్టెంట్. దాని తర్వాత దే రిప్రొడ్యూస్ సెక్షువలీ బై బైనరీ ఫిజన్ అండ్ సెక్షువలీ asexually. ఇది asexually by binary fission and sexually by gametes. ఇంపార్టెన్స్, డైటమేషియస్ ఎర్త్ లేదంటే డైటమేషియస్ సాయిల్ ఏదైతే ఉందో పాలిషింగ్ ఫిల్టరేషన్ కోసం వాడతాము. ఓకే. ఆయిల్స్ ని, సిరప్స్ ని. ఓకే. దే ఆర్ ద చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది ఓషన్. అంటే ప్రొడ్యూసర్స్ అంటే బేసిక్ గా ఫోటోసింథటిక్ కదా. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద డయాటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైటో ప్లాంక్టాన్స్, దే ఆర్ ఫైటో ప్లాంక్టాన్స్ గా ఉంటాయి. ఫైటో ప్లాంక్టాన్స్ మనకు తెలుసు, దే ఆర్ ద చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది ఓషన్. ఓకే. మనం ఫర్ సపోజ్ ఒక మెరైన్ ఎకో సిస్టమ్ లో చూసుకున్నట్లయితే ఏదైతే ఫుడ్ చైన్ ఫామ్ అవుతుందో, ఓకే, ఆ ఫుడ్ చైన్ లో అన్నిటికన్నా కింద ఫైటో ప్లాంక్టాన్స్ ఉంటాయి. మెయిన్ ఎనర్జీ సోర్స్ అన్నమాట. దాని నుంచే ఫస్ట్ నెక్స్ట్ జూ ప్లాంక్టాన్స్ తర్వాత
స్మాల్ ఫిషెస్ బిగ్ ఫిషెస్ వస్తాయి. అది ఇఫ్ యూ రిమెంబర్. ఓకే. అది. సో ఇది ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్ అయిపోతుంది. లాస్ట్ ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో దట్ ఈస్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫంజై ఇన్ డైలీ లైఫ్. మన డైలీ లైఫ్ లోని ఫంగస్ ది రోల్ ఎట్లా ఉంటది అనేసి. ఓకే. సో అది చూసుకున్నట్లయితే ద రోల్ ఆఫ్ ఫంజై ఇన్ డైలీ లైఫ్ లో మనకి కొన్ని యూజెస్ ఉన్నాయి, కొన్ని డిస్యూజెస్ ఉన్నాయి, మనకి కొన్ని అవసరాలు ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వాటి వల్ల. అవసరాలు చూసుకున్నట్లయితే ఏదైతే ఈస్ట్ ఉన్నదో దాని నుంచి బ్రెడ్, బియర్, ఆల్కహాలిక్ బెవరేజెస్ అన్ని ఫామ్ చేస్తాము, వైన్ అవన్నీ. దాని తర్వాత పెనిసిలియం నుంచి పెన్సిలిన్ లాంటి, ఓకే, ఏదైతే యాంటీబయోటిక్ ఉందో అది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. నిన్నే మనం చదువుకున్నాం మొనాస్టస్ పర్ప్యూరియస్ ఏదైతే ఉన్నదో దాని నుంచి స్టాటిన్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా. అదొకటి ఉన్నది మీకు. దాని తర్వాత ఫంజై ఏవైతే ఉన్నాయో సచెస్ అగారికస్, బైస్పోరస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎడిబుల్ మష్రూమ్స్ కింద మనం తింటాము. దాని తర్వాత కొన్ని ఫంగస్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా ఆరెంజ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఓకే, వీటన్నిటిని స్పాయిల్ చేస్తుంది. దాని తర్వాత బ్రెడ్ ని కూడా స్పాయిల్ చేస్తుంది. వైట్ స్పాట్స్ మనం మస్టర్డ్ లీవ్స్ లో చూస్తాం, ఆల్బుగో క్యాండిడా వల్ల జరుగుతాయి. ఓకే. కొన్ని పక్సీనియా ఏం చేస్తాయంటే వీట్ రస్ట్ చేస్తుంది. అంటే ఏంటంటే కొన్ని క్రాప్స్ ని, వెజిటబుల్స్ ని పాడు చేయడం కూడా జరుగుతుంది. సో దే ఆల్సో యాక్ట్ యాజ్ పారాసైట్స్. ఆ పారాసైట్స్ లా కూడా పనిచేస్తాయి అన్నమాట. సో అదే మీరు డిసీజెస్ లో రాసిస్తే సరిపోతుంది. ఓకే. అది. ఇది ఇక్కడ వరకు ఫోర్త్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు మనం బయాలజికల్ క్లాసిఫికేషన్ లివింగ్ వరల్డ్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ విల్ గో టు ద ప్లాంట్ కింగ్డమ్. ప్లాంట్ కింగ్డమ్ తో సంబంధించిన క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూసుకుందాం రండి. అన్నిటికన్నా ఫస్ట్ ప్లాంట్ కింగ్డమ్ లో ఉన్న క్వశ్చన్ గివ్ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ప్రోథాలస్. ప్రోథాలస్ ఎవరిలో ఉంటుంది? టెరిడోఫైట్స్ లో ఉంటుంది. ఓకే. టెరిడోఫైట్స్ లో ఏదైతే గ్యామ్టోఫైట్ స్టేజ్ ఉన్నదో దాన్ని మనం ప్రోథాలస్ అంటాం. సో ద గ్యామ్టోఫైట్ ఆఫ్ టెరిడోఫైట్స్ ఇస్ నోన్ as ప్రోథాలస్. దీంట్లో ఇటు బేసిక్ గా మొనీషియస్, దీంట్లో బోత్ మేల్ ఇంకా ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ ఉంటాయి. దట్ ఈస్ ఆంథ్రిడియా అండ్ ఆర్కోగోనియా, రెండు దీని మీద ఉంటాయి. ఇప్పుడు దీని బేసిక్ ఫీచర్స్ ఏమిటి? ఓకే. ఇట్ ఈస్ ద ఫర్న్ గ్యామెటోఫైట్, అంటే టెరిడోఫైట్ ది గ్యామెటోఫైట్. ఇది గ్రీన్. ఇట్ ఈస్ ద ఫోటోసింథటిక్ స్ట్రక్చర్. ఓకే. అది కాకుండా ఇట్ ఈస్ యూజువలీ హార్ట్ ఆర్ కిడ్నీ షేప్. ఐదర్ హార్ట్ షేప్ ఉంటుంది లేదంటే కిడ్నీ షేప్ ఉంటుంది. దీని లెంత్ బ్రెడ్త్ కావాలంటే మీరు గుర్తుపెట్టుకోవచ్చు, లేదన్నా పర్వాలేదు. మెయిన్ ఇది హార్ట్ షేప్ లేదంటే కిడ్నీ షేప్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ గ్రీన్ అండ్ ఫోటోసింథటిక్ అనేది గుర్తుపెట్టుకోండి. దీస్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇది మాత్రం మీరు రాయాల్సి ఉంటుంది మార్క్స్ కోసం. ఇట్ డజంట్ హ్యావ్ రూట్స్. వీటికి రూట్స్, స్టెమ్, లీవ్స్ ఉండవు. రైజోయిడ్స్ ఉంటాయి. దేనివల్ల అయితే అది సాయిల్ తోని యాంకర్ అయ్యి వాటర్ అబ్జార్ప్షన్ హెల్ప్ హెల్ప్ అవుతుంది, మినరల్ అబ్జార్ప్షన్ లో. దాని తర్వాత ప్రోథాలస్ కింద గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతాయి, మేల్ ఇంకా ఫీమేల్. ఓకే. మేల్ ఇంకా ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ రెండు ఉన్నాయి. సో ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ మెన్షన్ చేయండి వాటి ఫీచర్స్ లో. ఓకే. అది అన్నమాట. ఫంగస్ అంటే ఏంటి? ఫంగస్ ఈజ్ ద హెటరోట్రాఫిక్ హెటరోట్రాఫిక్ ఆర్గానిజం. ఫంగస్ ఆర్ ఫంజై ఆర్ హెటరోట్రాఫిక్. అవి యాక్చువల్గా హెటరోట్రాఫ్స్. హెటరోట్రాఫ్స్ అంటే ఏంటి? దే ఆర్ డిపెండెంట్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ దేర్ న్యూట్రిషనల్ పర్పసెస్ కదా. అది అన్నమాట. ఓకే. పదండి. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫరెన్షియేట్ బిట్వీన్ రెడ్ ఆల్గే ఇంకా బ్రౌన్ ఆల్గే. ఈ పర్టికులర్ చూసుకుందాం. ఇప్పుడు రెడ్ ఆల్గే ఏదైతే ఉన్నదో, ఓకే, రెడ్ ఆల్గే ఇంకా రెడ్ ఆల్గేని రోడోఫైసీ, బ్రౌన్ ఆల్గేలో ఫైఓఫైసీలో పెడతాము. రెడ్ ఆల్గేలోని స్టోర్డ్ ఫుడ్ ఫ్లోరిడియన్ స్టార్చ్. అదే బ్రౌన్ ఆల్గే అయితే మానిటాల్ లేదంటే లామినారిన్ ఉంటుంది. ఓకే. దే కంటైన్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్. ఓకే. క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ డి, ఫైకోఎరిథ్రిన్ ఇవి ఉంటాయి. వీటిలో కూడా ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఉంటాయి. క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ సి, ఫ్యూకోసాంథిన్ ఉంటుంది. సెల్ వాల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్యులోస్, పెక్టిన్ అండ్ ఫైకోకొలైట్స్. ఓకే. ఇందులో ఉన్న సెల్ వాల్స్ లో సెల్యులోజ్, ఆల్జిన్ ఉంటుంది బ్రౌన్ ఆల్గేలో. ఫ్లాజెల్లా ఉండవు, రెండు ఫ్లాజెల్లాలు ఉంటాయి. సో దీస్ ఆర్ ద బేసిక్ 5 డిఫరెన్సెస్. ఇంత మీకు సరిపోతుంది ఇంత మీరు రాశారంటే. అది అన్నమాట. ఇక్కడ వరకు అందరికీ క్లియర్ గా ఉందా? అర్థమవుతున్నదా? హలో స్టూడెంట్స్, అర్థమవుతున్నదా ఇక్కడ వరకు? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇది ఎగ్జాక్ట్ గా ఏదైతే మనం ఇప్పుడు చదువుకుంటున్నామో ఇది మీకు పీడిఎఫ్ లాగా టెలిగ్రామ్ లో ఉంటుంది. యూ కెన్ ఒకసారి క్లాస్ అయిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? అందరూ కన్ఫర్మ్ చేయండి.
ఓకే. సరేనా? ఓకే. ఫైన్. సరే అయితే ఓకే ఫైన్. ఎవరు కన్ఫర్మ్ చేయట్లేదు, మీ ఇష్టం. ఓకే పదండి, మనం గోయింగ్ ఫర్దర్. సో లైవ్ క్లాస్ పెట్టినా పెట్టకపోయినా పెద్దగా ఏం లాభం లేదనమాట. మీరు మీ చాట్లో, చాట్ సెక్షన్ లో చేసుకుంటూ ఉంటారు. అది. సరే అయితే ఇప్పటి నుంచి ఇంకా ఐపీ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా లైవ్ ఉండవు. ఎక్కువగా మీకు ప్రీమియర్ సెషన్స్ వస్తాయి, ఎందుకంటే మీరు లైవ్ లో యాక్టివ్ గా లేరు. లైవ్ లో ఎందుకు చేస్తాం మనం? మీరు యాక్టివ్ ఉండి ఆన్సర్స్ ఇస్తారని. సో మీరు ఎప్పుడైతే ఆన్సర్స్ ఇవ్వట్లేదో లైవ్ చేయడానికి ఎలాంటి యూజ్ లేదు. లైవ్ అయినా రికార్డెడ్ అయినా ఒకటే కదా. ఓకే. సరే అయితే ఫైన్. ఓకే. సో వాట్ ఈస్ మెంట్ బై హోమోస్పోరస్ అండ్ హెటరోస్పోరస్ స్టెరిడోఫైట్స్? హోమోస్పోరస్ ఇంకా హెటరోస్పోరస్ స్టెరిడోఫైట్స్ ఏవైతే ఉన్నాయో వాట్ అంటే ఏమిటి అని అడుగుతున్నారు. హోమోస్పోరస్ అంటే సేమ్ టైప్ ఆఫ్ స్పోర్స్ ఫామ్ చేయడం అనమాట. మేల్ స్పోర్ అయినా ఫీమేల్ స్పోర్ అయినా మనం చూస్తే మనకి డిఫరెన్స్ అర్థం కాదు, దాన్ని మనం హోమోస్పోరస్ అంటాం. లైకోపోడియం ఇంకా టీరిస్ ఏవైతే ఉన్నాయో అవి హోమోస్పోరస్ టెరిడోఫైట్స్, రెండు సేమ్ టైప్ ఆఫ్ స్పోర్స్ ఫామ్ చేస్తాయి, మేల్ అండ్ ఫీమేల్ స్పోర్స్. కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్ ఫామ్ చేస్తే వాటిని మనం హెటరోస్పోరస్ అంటాం. లాజినల్ ఇంకా సాల్వేనియా గురించి చెప్తున్నాను. Now, next, write a note on economic importance of algae and bryophytes. సో వన్ బై వన్ ఫస్ట్ algae గురించి రాద్దాం, దాని తర్వాత bryophytes గురించి రాద్దాం. ఇందులో ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు చెప్పేస్తాను, నోట్ డౌన్ చేసుకోండి. ఓకే. అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ ఈస్ క్యారీడ్ అవుట్ బై algae త్రూ ఫోటోసింథసిస్ అండ్ ఇంక్రీజెస్ ద లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ది ఎన్వైరన్మెంట్. వెరీ గుడ్, ఇది ఒక ఇంపార్టెంట్ ఎకనామిక్ ఇంపార్టెన్స్. ఓకే, ఎందుకంటే అవి ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేస్తున్నాయి algae. దాని తర్వాత దే ఆర్ ఆఫ్ paramount importance as primary producers of energy rich compounds which form the base of food cycles of aquatic animals. మెనీ స్పీషీస్ ఆఫ్ ఫైటోప్లాంక్టానిక్ ఆల్గే ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం దీని కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. మెనీ స్పీషీస్ ఆఫ్ పార్ఫైరా, లామినేరియా అండ్ సార్గాజం ఆర్ యూజ్డ్ as ఫుడ్. Some marine brown and red algae produce large amount of pigment, algin, carrageenan. దాని తర్వాత అయోడిన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. క్లోరెల్లా ఇంకా స్ప్రులినా అని మనం ఫుడ్ సింగిల్ సెల్ ప్రోటీన్ ఎస్సిపి, సింగిల్ సెల్ ప్రోటీన్ గా కూడా వాడుకుంటాము. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ దట్ యూ షుడ్ నాట్ మిస్ యాక్చువల్లీ. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్. ఓకే. సరే. నెక్స్ట్ మనకు వచ్చేసరికి బ్రయోఫైట్స్ ది ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏమిటి అని అడుగుతున్నారు. సో సమ్ మాసెస్ ప్రొవైడ్ ఫుడ్ ఫర్ హెర్బేషియస్ మ్యామల్స్. ఓకే. బర్డ్స్ అండ్ అదర్ యానిమల్స్. ఓకే. ఇదొకటి. దాని తర్వాత ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్. దాని తర్వాత స్పాగ్నమ్ గురించి రాస్తారు. దీంట్లో ఏదైతే పీట్ వస్తుందో దాన్ని ఫ్యూయల్ లా కింద వాడతాము. ఓకే. దాని తర్వాత షిప్పింగ్ మెటీరియల్ ఏదైతే ప్యాకింగ్ మెటీరియల్ కింద వాడతాము, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. దాని తర్వాత లైకెన్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఫస్ట్ ఆర్గనిజం టు కొలోనైజ్ రాక్స్, ఇది ఒకటి అవుతుంది. దాని తర్వాత మెయిన్ మౌసెస్ లో లైకెన్స్ ఇంపార్టెంట్ మనకి గుర్తుపెట్టుకోండి. సిగ్నిఫికెంట్ ప్లాంట్ సక్సెషన్ లోని మౌసెస్ ఫోన్ డెన్స్ మ్యాట్స్ ఆన్ ద సాయిల్. ఓకే. దీనివల్ల సాయిల్ ఇరోజన్ ప్రివెంట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద 4 పాయింట్స్ దట్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. రైట్. సరే. వాట్ ఈస్ హెటరోస్పోరీ? బ్రీఫ్లీ కమెంట్ ఆన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. హెటరోస్పోరీ అంటే ఏంటి, దాని సిగ్నిఫికెన్స్ మీద కమెంట్ చేయండి. ఓకే. సో దీంట్లో మీరు ఐ గివ్ 2 ఎగ్జాంపుల్స్. హెటరోస్పోరీ రిఫర్స్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ ప్రొడ్యూస్ చేయడం మనం హెటరోస్పోరీ అంటాం. దాని తర్వాత మైక్రోస్పోర్స్ గురించి, మైక్రోస్పోర్ మదర్ సెల్స్ చిన్నవి, మెగాస్పోర్స్ కూడా ఫామ్ అవుతున్నాయి మెగాస్పోర్ మదర్ సెల్స్ నుంచి, బట్ అవి సైజ్ పెద్దవి అని రాస్తారు. దాని తర్వాత మైక్రోస్పోర్స్ నుంచి మేల్ గ్యామ్టోఫైట్స్, మెగాస్పోర్స్ నుంచి ఫీమేల్ గ్యామ్టోఫైట్స్ వస్తాయి. ఫీమేల్ గ్యామ్టోఫైట్స్ పేరెంట్స్ స్పోరోఫైట్ మీద ఉంటాయి. ఓకే. ఇంకా జైగోట్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అది యంగ్ ఎంబ్రియోస్ అయ్యి మళ్ళీ ఫీమేల్ గ్యామ్టోఫైట్స్ లోనే అవుతుంది. ఇప్పుడు ఫీమేల్ గ్యామ్టోఫైట్ లో అబండెంట్ ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయి, సెలాజినల్ సాల్విని ఎగ్జాంపుల్స్ ఇస్తారు. అది. మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ కి వచ్చేద్దాం. దీని తర్వాత మనం ఈ పర్టికులర్ సెషన్ అనేది ఎండ్ చేసేస్తాం అంతే. ఈ పర్టికులర్ సెషన్ అనేది మన ఇక్కడ వరకే ఉంటుంది. ఓకే. ఈ చాప్టర్ అయిన తర్వాత నెక్స్ట్ లో మన పార్ట్ 2 లోని మిగతా మిగతా ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో కవర్ చేద్దాం. రైట్ అ బ్రీఫ్ అకౌంట్ ఆన్ ది గ్యామటోజెన్సిస్ విత్ ఎగ్జాంపుల్స్. Gametogenesis is a process by which diploid or haploid precursors undergo cell division and differentiation to form mature haploid gametes. There are two types: homogametogenesis, heterogametogenesis. Homogametogenesis లోని సేమ్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఫామ్ అవుతున్నాయి. ఓకే. ఇందాకలే డిస్కస్ చేస్తున్నాం, మేల్ ఇంకా ఫీమేల్ గ్యామెట్స్ ఒకేలా కనిపిస్తాయి. దీన్నే మనం హోమోగామెటోజెన్సిస్ అంటాం. దిస్ ఇస్ సీన్ ఇన్ ఆల్గే, క్లాడోఫెరా. అది కాకుండా మనం అందులో కూడా చూస్తాం ఏంటది, అది హోమోగామెటోజెన్సిస్ అవ్వచ్చు. ఇట్ ఈస్ సిమిలర్ టు హోమోస్పోరీ అనమాట, టెరిడోఫైట్స్. హెటరోగామెటోజెన్సిస్ అంటే డిఫరెంట్ టైప్స్ అనమాట. సెక్షువల్ రిప్రొడ్యూసింగ్ ఆర్గనిజమ్స్ లోని 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఫామ్ అవుతాయి, మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ అనమాట. ఓకే. దీంట్లో మనకి ఎగ్జాంపుల్ గా ఫ్యునేరియా, సైకస్,
టీరెస్ వస్తాయి. దిస్ ద ఫస్ట్ క్వశ్చన్ దట్ యూ నీడ్ టు స్టడీ. దాని తర్వాత జోనైల్ ఫేజ్ ఇంకా రీప్రొడక్టివ్ ఫేజ్ గురించి ఒక క్వశ్చన్ వస్తుంది మీకు. ఓకే, జోనైల్ ఫేజ్ అంటే ఏంటి, రీప్రొడక్టివ్ ఫేజ్ అంటే ఏంటి, డిఫరెన్షియేట్ చేసైనా చెప్పొచ్చు, సపరేట్ గా అయినా చెప్పొచ్చు మీరు. ఓకే, ద ఆర్గనిజమ్స్ డెవలపింగ్ ఫ్రమ్ ద జైగోట్ విచ్ మెచ్యూర్స్ ద ఫార్మ్ ది అడల్ట్. ఓకే, జైగోట్ నుంచి వచ్చి ఏదైతే అడల్ట్ స్టేజ్ వరకు వెళ్తుందో ఆ స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని జోనైల్ అంటాం. అడల్ట్ ఆర్గానిజమ్స్ లో ఎప్పుడైతే రీప్రొడక్టివ్ ఆర్గన్స్ వచ్చేస్తాయో, ఇంకా సెక్షువల్ రీప్రొడక్షన్ పర్ఫామ్ చేస్తుందో దాన్ని రీప్రొడక్టివ్ ఫేజ్ అంటాం. జోనైల్ ఫేజ్ లోని ఆర్గానిజం రీప్రొడక్టివ్ ఫేజ్ లోకి వెళ్తున్నది. ఇంకా ఇక్కడ ఆర్గానిజం రీప్రొడక్టివ్ ఫేజ్ కి వెళ్ళి కొత్త ఆర్గానిజం న్యూ యంగర్ వన్స్ యంగ్ ఆఫ్స్ప్రింగ్స్ కూడా జనరేట్ చేస్తున్నది. ద స్పీడ్ ఆఫ్ గ్రోత్ ఇస్ మాక్సిమం డ్యూరింగ్ దిస్ ఫేజ్ అండ్ స్మోర్ సెల్ డివిజన్. చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. ఒకసారి ప్లాంట్ అడల్ట్ అయిన తర్వాత సెల్ డివిజన్ తగ్గిపోతుంది, మైటోసిస్ అవన్నీ తగ్గుతాయి, మియోసిస్ ఎక్కువ జరుగుతుంది బికాస్ రీప్రొడక్షన్ జరుగుతుంది. దీస్ ఆర్ ద బేసిక్ డిఫరెన్సెస్ దట్ యూ విల్ మెన్షన్. ఓకే, దాని తర్వాత గివ్ అ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ద ఫేజెస్ ఆఫ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎన్ యాంజియోస్పర్మ్ ప్లాంట్. యాంజియోస్పర్మ్ ప్లాంట్ తో సంబంధించి ఒక చిన్న బ్రీఫ్ అకౌంట్ ఇవ్వండి అనేసి అంటే, అప్పుడు మీరు రెండు ఫేజ్లు ఉన్నాయి, ఒకటి స్పోరోఫైటిక్ ఫేజ్, ఇంకోటి గ్యామ్టోఫైటిక్ ఫేజ్. స్పోరోఫైటిక్ ఫేజ్ డిప్లాయిడ్ అని రాస్తారు. ఓకే, ఇట్ ఈస్ డెవలప్డ్ ఫ్రమ్ జైగోట్. రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవి దీని మీద డెవలప్ అవుతాయి, అది రాస్తారు. గ్యామ్టోఫైట్ ఫేజ్ హ్యాప్లాయిడ్. ఇప్పుడు ఏదైతే మియోటిక్ డివిజన్ ఫోర్త్ జరుగుతున్నదో దాని ప్రోడక్ట్స్ ఇవి. ఓకే, మనకు తెలుసు. ఇప్పుడు ఫర్ సపోజ్ పాలింగ్రేన్ అవనండి, లేదంటే ఎంబ్రియో సాక్ అవనండి, అది అన్నమాట. ఓకే, సో పాలింగ్రేన్ ఎంబ్రియో సాక్ మనకి ఏవైతే ఉన్నాయో అవి మనకి గ్యామ్టోఫైట్ ఫేజ్ లో వస్తాయి, మిగతా ప్లాంట్ అంతా స్పోరోఫైట్ ఫేజ్ లో వస్తుంది. సో మైక్రోస్పోర్ మదర్ సెల్స్, మెగాస్పోర్ మదర్ సెల్స్ ఉంటాయి. మైక్రోస్పోర్ మదర్ సెల్స్ నుంచి పాలెన్ వస్తుంది, మెగాస్పోర్ మదర్ సెల్స్ నుంచి మనకి ఎంబ్రియో సాక్ వస్తుంది. ఓకే, అది. దీని తర్వాత ఫర్దర్ మైక్రోస్పోర్ మదర్ సెల్స్ నుంచి ఇదే న్యూ ఓవ్యూలు, మియోటిక్ డివిజన్ ఇవన్నీ మీరు రాసుకొని ఫైనల్ గా ఫ్యూజన్ జరుగుతుంది, మేల్ ఇంకా ఫీమేల్ గ్యామెట్స్ ది. ఎంబ్రియో ఫార్మ్ అవుతుంది జైగోట్ నుంచి, మళ్ళీ అది ఒక స్పోరోఫైట్ ప్లాంట్ కింద డెవలప్ అవుతుంది ఎంబ్రియో నుంచి అని మీరు మెన్షన్ చేసుకోవచ్చు, అయిపోతుంది అంతే. సో లాస్ట్ క్వశ్చన్ ఏదైతే మీకు రీసెంట్ గా అడిగారో, లాస్ట్ ఇయర్ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ పర్టికులర్ క్వశ్చన్ చాలా తక్కువ సార్లు రిపీట్ అయింది, బట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ మీకు ఇది అడిగారు. సో దీంట్లో వాళ్ళు ఏమంటున్నారంటే, ఫర్టిలైజేషన్ ఇస్ నాట్ అన్ ఆబ్లిగేటరీ ఈవెంట్ ఫర్ ఫ్రూట్ ప్రొడక్షన్ అంటున్నారు. అంటే ఫర్టిలైజేషన్ ఏదైతే ఉన్నదో అది ఒక కంపల్సరీ ఈవెంట్ కాదు ఫ్రూట్ ప్రొడ్యూస్ అవ్వాలంటే. సో దే ఆర్ రిఫరింగ్ టు బేసికలీ పార్థినోకార్పీ. పార్థినోకార్పీలోని ఫర్టిలైజేషన్ జరగకుండానే ఫ్రూట్ డెవలప్మెంట్ అవుతుంది. సో డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రూట్ వితౌట్ ఫర్టిలైజేషన్ ఇస్ నోన్ as పార్థినోకార్పీ. ఇంకా అలాంటి ఫ్రూట్ ని మనం పార్థినోకార్పిక్ ఫ్రూట్ అంటాం. దాంట్లో మనకి ఎగ్జాంపుల్స్ గా బనానాస్, గ్రేప్స్, కుకుర్బిటా, పాల్ అవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ గా వస్తాయి. వాటర్ మిలన్ కూడా ఒక ఎగ్జాంపుల్ కింద వస్తుంది. ఇప్పుడు పార్థనోకార్పీ ఏదైతే ఉన్నదో అది మనం ఆర్టిఫిషియల్ గా కూడా ఇండ్యూస్ చేయొచ్చు. ఓకే, జిబ్బర్లెన్స్, ఆక్సిన్స్, సైటోకైనిన్స్ మనం ఎప్పుడైతే స్ప్రే చేస్తామో దాని నుంచి ఆర్టిఫిషియల్ పార్థనోకార్పీ కూడా జరుగుతుంది. కొన్ని న్యాచురల్ కండిషన్స్ సచ్ as లో లైట్ కూల్ కండిషన్స్ ఉన్న పార్థనోకార్పీ జరుగుతుంది. ఓకే, దుర్గా ఏమో సార్ బ్యాచ్ జాయిన్ ఇయర్ అంట. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, పదండి. Parthenocarpic fruits are advantageous because they are bigger in size, easier to eat with less waste, shelf life longer due to reduced ethylene generated by seeds. Hence, fertilization is not an obligatory event in food reproduction, food production. Adi. Okay. So this is with respect to the 4 marks questions part 1. Part 2 ఇంకోటి వస్తుంది మళ్ళీ. అందులో మనం మిగతా క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఇలాగే ఫస్ట్ ఇయర్ కి 2 మార్క్స్ ఇంకా 8 మార్క్స్ క్వశ్చన్సే కాకుండా మిగతా అన్నిటికీ జువాలజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంకా బాటనీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కి 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో డోంట్ వరీ, అది కాకుండా ప్రాక్టికల్స్ మీద కూడా ఒక సెషన్ తీసుకొని వస్తాను. టిల్ దెన్, బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి.